బుజ్జమ్మని చూసి అరుంధతి అనుకొని అనవసరంగా భయపడ్డావు. నీకు ఆ రణవీర్ మాటలు బాగా తలకెక్కినట్టున్నాయి. అయినా అప్పుడు నమ్మనట్టు మాట్లాడావు కదా, ఇప్పుడేంటి ఇంత భయపడుతున్నావు? గుడ్ మార్నింగ్ మనోహరి ఆంటీ. గుడ్ మార్నింగ్ యాదమ్మ. మీరేంటి నా రూమ్ లో ఉన్నారు? ఓ, నన్ను నిద్ర లేపడానికి వచ్చారా? నన్ను లేపడం అంటే మీకు అంత ఇష్టమా? ఏం చంబ ఇది అలా మాట్లాడుతుంది? ఆ పిల్ల మామూలుగానే మాట్లాడుతుంది. నిన్న బాగా టైర్డ్ అయిపోయాను కదా, అందుకే ఎక్కువసేపు నిద్రపోయాను. ఫ్రెష్ అయ్యి పాలు తాగి ఆడుకోవాలి. ఇది నిన్న రౌడీలతో ఫైట్ చేసి అలసిపోయానంటుందా? ఇది అరుంధతో కాదా ఇప్పుడే తెలుస్తాను. అరుంధతి, 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 అరుంధతి. ఏంటి మనోహరి? ఆంటీ, హే, నేను అరుంధతి అని పిలవగానే ఆగి నువ్వు రియాక్ట్ అయ్యావేంటి? మరి నేను అరుంధతినే కదా మనోహరి. ఆంటీ, నువ్వు బుజ్జమ్మవి కదా? అది నా నిక్ నేమ్. మర్చిపోయారా మనోహరి ఆంటీ? నా అసలు పేరు అరుంధతి. అరుంధతి, నేను అరుంధతిని. నేను అరుంధతిని. నేను మళ్ళీ మాట్లాడతాను ఆంటీ. గుడ్ మార్నింగ్ బుజ్జమ్మ. వెరీ గుడ్ మార్నింగ్ రాథోడ్. కాఫీ తాగావా? ఎప్పుడు అంకులు అని పిలిచేది కొత్తగా రాథోడ్ అని పేరు పెట్టి పిలుస్తుందేంటి? అందరూ తాగారు, నువ్వు ఒక్కదానివి తప్ప. ఇదిగో పాలు తాగు. థ్యాంక్స్ అమ్మా. ఏంటి పొద్దు పొద్దునే ముద్దు పెడుతున్నావు? అప్పుడు పెట్టలేకపోయాను కదా. ఎప్పుడు? నిన్న. నిన్న నువ్వు నన్ను అసలు పట్టించుకోనే లేదు. ఈ రోజు నుంచి ప్రతిరోజు పట్టించుకుంటా. అలాగే అంటావు కానీ మీ నాన్న మాయలో పడి నన్ను మర్చిపోతావులే. నేను నిన్ను మర్చిపోను, ఆయన్ని మర్చిపోను. అందరినీ పట్టించుకుంటా. రాథోడ్, ఈరోజు బుజ్జమ్మ కొత్తగా ప్రవర్తిస్తుంది కదా? అవును మిస్సమ్మ, కొత్త బుజ్జమ్మను చూస్తున్నట్టుంది. ఏవండి? గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నువ్వు నన్ను ఏమండి అని పిలిచావు కదా? నేను మిమ్మల్ని డాడీ అని కూడా పిలుస్తాను. డౌట్ లేదు మిస్సమ్మ, బుజ్జమ్మలో అరుంధతి మేడం లక్షణాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. అవును రాథోడ్, బుజ్జమ్మ అచ్చం అక్కలానే ప్రవర్తిస్తుంది. నిన్న నా బర్త్డే చాలా గ్రాండ్ గా చేశారు కదా డాడీ.
థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఎక్కడికే పరుగెక్కడికే పావురమా నన్ను విడిచి ఎత్తుకుపో నీ రెక్కలతో మనసడిగే మధువనికే ఉన్న పాటుగా చంటి పాపనై చందమామతో ఆడేలా మన్ను మేఘానికి ఉన్న దూరమే నే చినుకై చెరిపేలా నా కలలే పండాలి బుజ్జమ్మ 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 సారీ బుజ్జమ్మ, నువ్వు వచ్చింది చూడక బాల్ గట్టిగా తన్నేశాను. పెద్ద ప్రమాదమే తప్పింది. ఐఎమ్ రియల్లీ సారీ. బాధపడకన్నయ్య, నాకేం కాలేదు కదా. నేను బాల్ పట్టేసుకున్నాగా, నాకేం కాదు. పాలు తాగేసిరా బుజ్జమ్మ, మాతో ఆడుకుందు గాని. మీరు ఆడుకుంటుండండి అక్క, నాకు వేరే పనుంది. వేరే పనేంటి బుజ్జమ్మ? నేను ఒకరితో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి బుజ్జమ్మ? మీరు ఆడుకోండి అన్నయ్య. ఓకే బుజ్జమ్మ, పదండి. ఓకే బుజ్జమ్మ. గుడ్ మార్నింగ్ గుప్తా గారు. మేము నీ కొరకు ఎచ్చట వేచి ఉన్నామని నీకు ఎటులా తెలియను బాలిక? మీరు నా కోసం వచ్చినప్పటి నుంచి తెలుసు. మేము నీకు ఎప్పటి నుండి కనిపించుచున్నాము? కొత్తగా అడుగుతారేంటి గుప్తా గారు? మీరు ఎప్పటి నుంచో కనిపిస్తున్నారు. మేము అడుగుచున్నది గత జన్మ గురించి కాదు, ఈ జన్మ గురించి. ప్రతి జన్మలోనూ తోడుగా ఉంటానని నేను నాకు మాట ఇచ్చారు కదా. మేము అటువంటి మాట ఏమయో ఇవ్వలేదు. నీవేమో అంగుళీకమును తస్కరించి మరల జన్మించితివి. నేను మళ్ళీ పుట్టలేదు గుప్తా గారు, పుట్టిన ఈ పాపలో ప్రవేశించాను. ఆ హ, ఏది ఏమైనను ఇది నీకు మరో జన్మతో సమానము. ఆ జన్మమునందు మమ్ములను ఇక్కట్లు పెట్టినట్లుగా ఈ జన్మమున మమ్ములను ఇబ్బంది పెట్టకము. అయ్యో రామా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఒకటా రెండా ఎన్నని చెప్పెదము. మేము మా లోకమున పాపులను సలసల కాగు తైలమున వేయించినట్లు నీవు మమ్ములను వేపుకు తింటివి.